కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలు మనం ముందుగా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, రోడ్డు మీద రాళ్ళు ఉంటాయి, గోతులు ఉంటాయి, ముళ్ళు కూడా ఉండొచ్చు. దీపం చేతిలో ఉంటే అవి చూసుకుంటూ నడుస్తాం, తప్పుకుని ముందుకు పెడతాం. నీళ్లున్నాయి చెరువులో, మెట్ల నిండా పాకుడు ఉంది, మనకి తెలియదు, అడుగులు వేసాం. తెలియకుండా వేసినప్పుడు పడేదాని దెబ్బ గట్టిగా ఉంటుంది. తెలిసాక జాగ్రత్తగా అడుగు వేస్తే జారకుండా కొంచెం ఆ ఇబ్బందిని తప్పించుకోవచ్చు. అలాగా గ్రహాలకు అనుకూలతలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. ఆ అనుకూల ఫలితాలను, వ్యతిరేక ఫలితాలను ముందుగా తెలుసుకోవాలి. అనుకూల ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానికి అనుగుణమైన కృషి చేయవచ్చు. వ్యతిరేక ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానిని నివారణ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ నివారణలు చేసుకుని, ఆ జపాదులు చేసుకుని దానివలన మంచి ఫలితాలను పొంది ఉన్నట్లయితే కామెంట్స్లో రాయండి. రాస్తే కొందరికి, అంటే ఇంత క్రితం జపాలు చేయని వాళ్ళకు కూడా అది ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఆచరిస్తారు. వారు మీ వలన ఆచరిస్తే మీకు కూడా కొంత పుణ్యం దక్కుతుంది. గ్రహముల యొక్క ప్రభావాలను తెలుసుకుందాం, నివారణ తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందమయంగా జీవితాన్ని మలచుకుందాం. మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనా శక్తి బాగుంటుంది. వృత్తిలో అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. కానీ మాట్లాడే తీరు ఇతరులకు అపార్థాన్ని ఇచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం మంచిది. మాట్లాడేటప్పుడు కూడా కొంత పూర్వము ఆలోచన చేసుకుని ప్రణాళిక ఏర్పరచుకుని తర్వాత మాట్లాడినందువల్ల ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మీకు సహకరించేటువంటి జనాలు ఎక్కువగానే ఉంటారు. ముఖ్యంగా తల్లి వైపు బంధువులు, అలాగే తండ్రి వైపు బంధువులు, సోదరులు, వ్యాపారస్తులైన మిత్రులు, వీరంతా కూడా సహకరిస్తుంటారు. వారి సహకారాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు వారి యందు కృతజ్ఞతాభావాన్ని కూడా కలిగి ఉంటూ వీలైనంత వరకు చిన్న చిన్న బహుమానాలతో వారి ఆత్మీయతను పెంపొందించుకోవడం అనేది చాలా అవసరం. ఆలోచనల విషయంలో కొంత ఆందోళనకు అవకాశాలు ఉన్నాయి. ఆ ఆందోళనను తగ్గించుకోవడం కోసం శ్రీ దుర్గాయే నమః అనే మంత్రం జపించుకోవాలి. అంతేకాదు, మనం ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఆత్మీయులతో సంప్రదించి, నిజానికి ఆ విషయం అంటే ఏ విషయాన్ని గురించి అయితే మనం ఆలోచిస్తున్నామో ఆ విషయమందు నైపుణ్యము, పూర్వానుభవము కలిగి ఉన్న ఆత్మీయులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది. శత్రువులు మీకు అపకారం చేయలేరు. వారు చేద్దామని ప్రయత్నం చేసినా కూడా వారి ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేవు. కానీ మీలో కృషిశీలత పెంపొందడం కోసం మాత్రం బాగా ఉపకరిస్తాయి. అలాగే ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని వాయిదా వేయకుండా నెరవేర్చడంతో పాటుగా సకాలానికి ఆహారాన్ని తీసుకోవడం, సకాలానికి నిద్ర పొందడం, క్రీమ్ అచ్యుతానంత గోవింద మంత్రం చేసుకుంటూ ఉండడం మొదలైనటువంటి చర్యల ద్వారా ఆరోగ్యాన్ని పరీక్షించుకుని సంరక్షితం చేసుకోవచ్చు. రావలసిన సొమ్ము రావాలి అనే భావన కంటే వాయిదా వేయాలనే భావనకి ఎక్కువ ప్రాధాన్యం కనిపిస్తుంటుంది. అందువలన మనకు పనులలో ఆలస్యాలు చోటు చేసుకుంటుంటాయి. ఆర్థిక రంగంలో అనుకూలత కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకున్నట్లయితే సకాలంలో పనులు పూర్తవుతుంటాయి. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగాను, అలాగే వారికి ఇతరులకు మేలు చేసేదిగాను ఉంటుంది. అందువలన అందరి యొక్క ఆదరాన్ని పొందగలుగుతారు.